బ్లాక్ బస్టర్ అన్న సినిమా. అసలు ఎలివేషన్ ఒక క్వారీ ఫైట్ ఉంటుంది. ఖతర్ కొత్త ర్యాంప్ పోయే సినిమా. KGF 2 అన్నీ బద్దలైపోతాయి. ప్రతి ఎలివేషన్ కూడా హైలైట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మైండ్ బ్లోయింగ్ అంతే. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ యాజ్ యూజువల్. KGF 2 మించి ఉంది. ఫైట్సా దాని అమ్మ ఏ సర్టిఫికేట్ కాదు. ఫైట్స్ అంటే సినిమా ఏ సర్టిఫికేట్ కాదు, అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. ఇంకా లోపల మేము బట్టలు చింపుకున్నాం అక్కడ లోపల. సూపర్ సినిమా. 4 సార్లు ఒక రేంజ్లో ఉంది. ప్రభాస్ని ఎలా చూపించారో అలా చూపించాడు. ఈ మాటలో లేవు, ఇంకా అద్దరిపోయినాయి అంతే. ఎక్సలెంట్. ఫుల్ హైలైట్ సినిమాది. మాస్ ఊర మాస్. ఇప్పుడే చూసి వచ్చాము మేము. అల్లుని ఫ్యాన్కి చెప్తాను చూడండి. ఆర్య చూశాను. సినిమా అయితే యాక్షన్ ఉందన్న. సినిమా అయితే 3 సినిమాలు ఒక ఎత్తు, ఇది ఒకటి ఎత్తు అన్న. ఒక రాధేశ్యాం కానీ ఇది కానీ ఇదైతే సలార్ అంటే ఒక ఎత్తు. బ్లాక్ బస్టర్ సార్ సినిమా సినిమా రాజమౌళి తీసిన అంటే పర్పాస్కు దొరికిన డైరెక్టర్ అయినా ఎవరు పర్షానీలు ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసినారు కదా. డైరెక్షన్ ఇంటర్వెల్ సీన్ ఎండింగ్ సీన్ అండ్ ద స్టిల్ బెడ్ ఫోల్ బస్టర్ హిట్ సార్. సూపర్గా ఉందండి. బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్ డూపర్గా ఉందండి. వెరైటీ బాగుందండి. స్నేహం మీద పిక్చర్ చాలా బాగా తీశాడు. బ్లాక్ బాస్టర్ అండి. పెట్టుకోవచ్చండి. సినిమా బాగుందండి. వేరే లెవెల్ మూవీ. క్లైమాక్స్ ఫస్ట్ ఫైట్, శృతి హాసన్ కోసం ఫస్ట్ ఫైట్, క్లైమాక్స్. మళ్ళీ సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది. గుడ్ చిన్న పాపని ఏదో చేయడానికి కూడా ఫైట్ ఉంటుంది. వేరే లెవెల్. ప్రభాస్ని మాస్ లుక్లో 6 సంవత్సరాల తర్వాత చూసినాం. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడాలని ఉందిలే కానీ జస్ట్ ఇప్పుడు 2 షోలే పడ్డాయి. హ్యాపీ. జై రెబల్ స్టార్. సినిమా వేరే లెవెల్. క్లైమాక్స్ ఇప్పుడు నేను చెప్పిన మూమెంట్స్ అన్నీ వేరే లెవెల్. ప్రభాస్ కటౌట్ ఫుల్ స్క్రీన్లో కటౌట్ చూడండి. ఫుల్ స్క్రీన్లో కటౌట్ ఉంటుంది టీషర్ట్తో. వేరే లెవెల్. జై రెబల్ స్టార్. థ్యాంక్ యూ అన్న. సూపర్. బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. బాగుందన్న. నిజంగా బాగుంది.